హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నైట్ 10:45 అవుతుంది. మేము ఇప్పుడు పోతున్నాం గణేష్ దగ్గరికి. ఇప్పుడే డిసైడ్ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. టైం చూపిస్తావు, టైం అనిపిస్తలే కానీ 10:43 అవుతుంది. ప్రెజర్ కనిపిస్తలేడు చీకట్ల, ఎందుకంటే ఆ కలర్ కదా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్లో ఫేమస్ బాలాపూర్ అండ్ ఖైరతాబాద్ ఉంటుంది కదా. ఈరోజు అయితే నైట్ అప్పుడప్పుడే అనుకొని స్టార్ట్ అయినాం. ఈ వినాయకుడి ప్లేస్ అయితే బడంగ్పేట్. ఇక్కడ కూడా టెంపుల్ లాగా చాలా బాగా చేసినాం. మా మమ్మీ ఏమో వెనకాల భయపడుతుంది, ఇంత స్పీడ్ పోతున్నాడు అని. నైట్ 11:30 వరకు ఓపెన్ ఉంటుందని మ్యాప్లో చూపించుండే, సో అందుకే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా రోడ్ మొత్తం లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంది. ఒక జాతరలానే చేస్తున్నారు. మేము ఫస్ట్ టైం అనమాట బాలాపూర్కి వెళ్ళడం. లాస్ట్ టైం ఖైరతాబాద్కి వెళ్ళి చూసినాం, అక్కడ కూడా బాగుండే, జాతరలానే ఉండే. ఈడ కూడా చాలా ఏమంటారు, చాలా పెద్దగా చేస్తున్నారు. టెంపుల్కి వెళ్ళేంత వరకు ఇట్లా లైటింగ్స్తో అయితే చాలా బాగుండే. మేమైతే ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట లోపలికి. ఇంకొక 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుందంట. సో నడుచుకుంటూ వెళ్ళినాం. లాస్ట్ ఇయర్ ఇక్కడ లడ్డు 30 lakhs అయ్యిందంట. నేనైతే షాక్ అయిపోయినా అది చూసి. షాప్స్ అయితే మస్తు ఉన్నాయి, రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉండే. మేము కూడా కొన్ని తీసుకున్నాం, వచ్చేటప్పుడు చూపిస్తాం అవన్నీ. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎవ్రీ ఇయర్ ఈ గణేష్ని అయితే ఒక స్పెషల్ థీమ్తో డెకోర్ చేస్తారనమాట. ఈసారి స్వర్ణగిరి థీమ్తో చాలా బాగా డెకోర్ చేసినుండే. ఇదే ఎంట్రెన్స్ అయితే. చూస్తున్నారు కదా, మొత్తం స్వర్ణగిరి టెంపుల్ లానే అనిపించింది. ఫస్ట్ ఎంట్రన్స్లోనే శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మొత్తం స్వర్ణగిరి టెంపుల్ లానే ఉంది కదా. ఇక్కడ ముందు అయితే వెంకటేశ్వర స్వామి ఉన్నారు, దాని వెనకాల బాలాపూర్ గణేష్ అయితే ఉన్నారు. మేము ఇంత నైట్ పోతేనే ఇంత మంది ఉన్నారు. అదే మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం అయితే 1 hour పైన పడుతుంది దర్శనం. వాళ్ళే చెప్తున్నారు అక్కడ. ఈ ప్లేస్ అంత ఫేమస్ కాబట్టి ఇంతమంది ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది అసలు. వినాయకుడి దగ్గర చాలామంది ఉన్నారని చెప్పేసి మాకైతే ఇక్కడ 5 minutes ఆపినారు. సో అందుకే మేము అన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నాం ఇక్కడ. जय बोलो गणेश महाराज की।
మాకు దర్శనం అయితే తొందరనే అయిపోయినుండే. మొత్తం నాలాంటి వాళ్ళే ఉన్నారు, ఆడైతే వీడియోస్ తీసేటోళ్ళే ఉన్నారు. ఇప్పుడు దర్శనం అయిపోయింది, ప్రసాదం ఇస్తారు కదా, ప్రసాదం తీసుకుందాం రండి. ఇక్కడైతే పులిహోర పెడుతున్నారు. అన్నకు కొంచెమే పెట్టారు. ఫేస్ చూడండి, ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగదన్న. ఎవరన్నా నా వీడియో చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు. ఇది ఎగ్జిట్ అనమాట. మనం ఇక్కడ లోపల నుంచి వెళ్తాం, ఇటు నుంచి వస్తాం. మేమైతే ఒక 10 minutes ఇక్కడనే నిల్చున్నాం. ఆ సెటప్ చూస్తూ చాలా బాగుండే అనమాట. గాయస్ నాకు ఏమి ఇప్పిస్తలేరు ఇక్కడ, నేను అడుగుతున్నా కానీ. అది ఇప్పిస్తావా? అదొద్దు. ఏం కావాలంటే డ్రమ్. ఎనీ ఐటమ్ 120 రూపీస్ అంట. ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, రీజనబులే అనిపించినాయి. మేము కూడా కొన్ని పర్చేస్ చేసినాం ఇక్కడ. ఎవరి కోసం తీసుకుంటున్నావు అన్న? వదిన ఎవరో చెప్పాడు కానీ వదిన కోసం అన్నీ తీసుకుంటాడు. నైస్. ఇప్పుడు ఫోటో తీసి వదినకు పెడతాడు. మిడిల్ క్లాస్ థింగ్స్ యూనో. టైం 11:30 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం ఐస్ క్రీమ్. ఇట్లా కెమెరా దిక్కు చూడాలి, మాట్లాడాలి. నేను వ్లాగ్ తీసినప్పుడు దిక్కులు చూస్తాను, కెమెరా దిక్కు చూసి అలవాటు లేదు. మా అమ్మకి ఏమేమో నచ్చుతున్నాయి, ఏమేమో తీసుకుంటుంది. ఇది బాగుంది. ఐస్ క్రీమ్ ఫెయిల్. నేను యాక్చువల్గా చాక్లెట్ హేటర్ అనమాట, కానీ ఐస్ క్రీమ్ తింటా. ఐస్ క్రీమ్ నచ్చుతుంది. 11:30కి అయితే అన్ని షాప్స్ క్లోజ్ చేపిస్తున్నారు. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు దర్శనం కోసం. అయితే చాలా మంది వస్తున్నారు. ఈ ప్లేస్లో అయితే కొన్ని ఐటమ్స్ చాలా బాగుండే అనమాట. కప్స్ ఇంకా జార్స్ ఇవన్నీ బాగుండే. మేము కూడా కొన్ని తీసుకున్నాం. నీకు దొంగతనం చాలా అలవాటు ఉంది కదా అన్న, ఏడ చూసినా లేపేద్దామంటుండు. గాయస్ లేపేసి అల్లేముందని చూస్తున్నావు అన్న. ఇది బాగుంది. గైస్ మీలో ఎంతమంది ఈ ఐస్ క్రీమ్ లాస్ట్ పీస్ ని ఎవరి కోసం అయినా సాక్రిఫైస్ చేసి అన్నా నా ఫేవరెట్ పార్ట్ అన్నది గంది లాగేస్తాడు వేస్ట్ పక్కపడు. నాకు ఇంకోటి కనిపి. ఇప్పుడు నేను ఏం చెప్తాం అనుకుంటున్నా తెలుసా? నేను దాన్ని ఎవరి కోసం సాక్రిఫైస్ చేయలేను అని చెప్దాం అనుకుంటున్నా. మింగేసిండు పందిఫెలో. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పార్కింగ్ సైడ్ వస్తే ఇక్కడ మొత్తం జైంట్ వీల్ ఇంకా అన్ని వేరే వేరే ఉన్నాయి ఆడుకునేటివి. గాయస్ నేను చాక్లెటే తిన్నాను, అట్లాంటిది చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్నా. అలా నాకు లాస్ట్ పార్ట్ ఇష్టం. పందిలా దొబ్బేసి తిన్నాడు, కావాలని ముందుకు అవుతున్నాడు ఈయన. 12:10 అవుతుంది గాయస్. ఇప్పుడు వచ్చినాం ఇంటికి. బాగుండే కాకపోతే అక్కడైతే నేను కింద పడతానేమో. ఆడైతే మొత్తం జాతరలా ఉండే. ఫస్ట్ టైం నేను ఆడికి పోవడం, చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడండి గాయస్. బాయ్.